శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారకరుణాసనం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతేన కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు ఎందరో మహానుభావుల ఎపిసోడ్లో మహానుభావులు మన జీవితకాలంలో మనం చూసినటువంటి ఆ మహానుభావుల్ని అంటే ఆయన ప్రవచనాలు విన్నాం ఏదో ద్వారా అంటే మనకి ఏదో పత్రికల్లో చూడడం కానీ పుస్తకాలు కొన్ని చదవడం కానీ లేకపోతే మా ప్రాసారిక మాధ్యమంలో అంటే భక్తి ఛానల్స్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చూసిన మహానుభావులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. మహానుభావుడైన వాళ్ళు తలుచుకుంటే పులకరిస్తున్నమాట. ఇంతటి మహానుభావులు అలాంటి వాళ్ళని చూసాం మనం అని చెప్పేసి వారి గురించి క్లుప్తంగా కొంచెం చెప్తాను. తర్వాత వారు రాసిన పుస్తకాల విషయాల గురించి కూడా కొన్ని ఏమైనా నా మట్టికి చదివిన వాటికి ఏమైనా ఉంటే కొన్నిటిని మనందరికీ తెలియని విషయాలే కాబట్టి కొన్ని తెలుసున్నా కానీ కూడా మళ్ళీ ఒకసారి చెప్పిన తప్పు లేదు కాబట్టి అవి తర్వాత ప్రస్తావిస్తాను. ముందర వారి యొక్క జీవితం గురించి నాకు కొంచెం పెద్దగా తెలియదు. నేను పూర్తిగా ఆయన ప్రవచనాలు ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చూడలేదు, వినలేదు. కానీ ఈ భక్తి ఛానల్లో ధర్మ సందేహాల కార్యక్రమాల్లో రావడం, అలాగానే మన DDTV దాంట్లో కూడా వచ్చేస్తుంటే కూడా అది వినడం, అలాంటివన్నీ ఎన్నెన్నో చెప్పేవారు. అవన్నీ విన్నాను. తర్వాత యూట్యూబ్లో కూడా చూశాను. పాపం ఆ తర్వాత ఆయన గురించి చెప్పుకుంటేనే ఒళ్ళు పులకలేస్తుంది. మహానుభావుడు. ఆయన గురించి చెప్తాను. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ప్రముఖ పండితులు, పురాణ ప్రవాచకులు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ భారత భాగవతాలపై ఆయనకున్న పట్టు కారణంగా పురాణ ప్రవచన ప్రముఖులలో ఆయనకు ప్రత్యేకత సంతరించుకున్నారు. ఆయన తన 15వ ఏట నుంచి ప్రారంభించిన ఈ ప్రవచన యజ్ఞం అతిధారావృతంగా ఇప్పటికీ కొనసాగుతూ సాగింది. ఉపన్యాసం, హరికథా నాటకం, పురాణం కలిపి శ్రోతలు ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు సుప్రసిద్ధులు. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు జననం 1925 ఆగస్టు 28. క్రోసూరు మండలం అంటే క్రోసూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో. మరణం 14 జనవరి 2022 హైదరాబాద్లో. నివాస ప్రాంతం గుంటూరు. మతం హిందూ మతం. బాల్యం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శైవక్షేత్రమైన అమరావతి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జన్మస్థలం. మల్లాది దక్షిణామూర్తి దంపతులకు 1925 ఆగస్టు 28 జన్మించిన చంద్రశేఖర శాస్త్రి గారు సనాతన సాంప్రదాయం గల కుటుంబంలో జన్మించారు. అమరావతి పరిసర గ్రామాల్లో వేద విద్యలకు మల్లాది వారి కుటుంబం పేరు పొందింది. బాల్యంలో చంద్రశేఖర శాస్త్రి గారు వారి తాతగారైన మల్లాది రామకృష్ణ విద్వత్ కేంద్రం వద్ద సంస్కృతం, తెలుగు భాషా సాహిత్యాలు నేర్చారు. తాతగారి వద్దనే శాస్త్ర ప్రకరణం చెప్పుకుని వేదాధ్యయనం చేశారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి బిరుదులు. వారి సుదీర్ఘ పురాణ ప్రవచన ప్రస్తావనలు ఎందరో ప్రముఖ సంస్థలతో లెక్కలేనని సన్మానాలు, సత్కారాలు, బిరుదులు పొందారు. అందులో ప్రముఖంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా, స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కన్నుల ముందు సాక్షాత్కరింపజేసి అభినవ వ్యాస బిరుదును పొందారు. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖర స్వామి ఆశీర్వదించి సవ్యసాచి బిరుదును, భీముపట్నంలో సద్గురు శివానందమూర్తి నెలకొల్పిన సనాతన ధర్మ ట్రస్ట్ ద్వారా ఎమినెంట్ సిటిజన్ అవార్డును అందుకోవడమే కాక మాజీ ప్రధాని PV నరసింహారావు గారితో సత్కారం అందుకున్నారు. 2005లో ప్రతిష్టాత్మక రాజా లక్ష్మీ అవార్డు ద్వారా వచ్చిన ₹1,00,000 నగదును సనాతన ధర్మ ట్రస్టుకు విరాళం ఇచ్చారు. ఆధ్యాత్మిక స్రష్ట మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు 96 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని స్వగృహంలో జనవరి 14, 2022 వయోభారంతో తుది శ్వాస విడిచారు. పురాణ పురుషుడు ఇక్కడ లేరు. ఎంతోమంది దీని గురించి ఆయన గురించి చెప్పారు. చాలామంది గరికపాటేవారు కాదు, అందరూ కూడా, చాగంటి గారు, అందరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎన్నో విషయాలు మనం కూడా విన్నాం ఆయన ద్వారా కూడా అన్నమాట. ఆయనది ఇంకా ఏమిటంటే మనం చెప్పడానికి ఏముంది, అంత గొప్ప మహానుభావుడైన ఆ చంద్రశేఖర శాస్త్రి గారు చేసినటువంటి దాంట్లో ఏమిటంటే ఎన్నో పుస్తకాలు రాసిన తర్వాత అంటే ఆయన
ఒక రామాయణ రహస్యాల గురించి కొని ఆయన ఏం చేశారంటే ఆయన రాసుకున్నారు. దాంట్లో తర్వాత చెప్తాను అది. ఏమిటంటే నేను కొనుక్కున్నాను పుస్తకం కూడా, మహానుభావులు. అది ఏమిటంటే రామాయణ రహస్యదర్శిని అని చెప్పేసి ఒక చక్కటి పుస్తకం రాశారు. అదేమిటంటే ఆయన సుమారుగా 56 సంవత్సరాలు, సుమారుగా 60 సంవత్సరాల్లో కూడా ఆయన ఈ ప్రవచనాలు రామాయణం చెప్పడంతో ఆయన అన్నారు, నేను రాస్తుంటే రాసినది అంటే చదివితే, ఆయన రాసుకోవడానికి కాకుండా చెప్తుంటే ఎన్నేసో చోట్ల చెప్తున్నప్పుడు, ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఆయనకు వచ్చిన అనుమానాలు, కొంతమంది సందేహాలు, భక్తులు అడిగే సందేహాలు, ఇవన్నీ కూడా చూసుకుని దానికి ఏదో పరిశోధన చేశారు. ఎక్కడ ఉంది అసలు నిజమేనా కాదా, వీళ్ళ అనుమానాలు సందేహాలు కరెక్టా కాదా, సందేహాలు నివృత్తి ఎలా చేయాలి, నివృత్తి సశాస్త్రీయంగా చేయాలి. కాబట్టి దాన్ని వెతికి పట్టుకుని అలా కాదు, దీనికి ఇదే సమాధానం, అది కాదు, కొన్ని కల్పితాలు అన్ని, కొన్ని లేకపోతే అప్పుడు ఉన్నట్టు ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ఇది కరెక్ట్, దీనికి ఆధారం అని చెప్పేసి కొన్ని చోట్ల చక్కటి తర్క వితర్కాలు అంటే లోకంలో చక్కటి అంటే మనకి అందించే సందేహాలు నివృత్తులు చేశారు ఆయన. అది తర్వాత నేను వీలు పడినప్పుడు ఎప్పుడప్పుడు దొరుకుతున్న సమయం అప్పుడప్పుడు చూసి కొన్ని ఎపిసోడ్స్ చేద్దామని నాకు ఆ సంకల్పం ఉంది. భగవద్గీత ఎలా ఉంటుందో చెప్పినాను. ఇది ఇంతవరకు దాకా ఇది ఇలా చేస్తూ వస్తాను. దాంట్లో కొంచెం ఒక్కొక్క నిమిషం మళ్ళీ దాన్ని క్లారిఫై చేస్తాను. మళ్ళీ ఒక్క నిమిషం. రామాయణ రహస్యదర్శనంలో శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన చెప్పిన ముందు మాట, శ్రీ గురుశరణం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం పరమ ప్రసిద్ధమైన శ్లోకం. స్మరణ మాత్రం చేతనే శ్రీరామచంద్రుడు ఆపద్ధారకుడు, సర్వసంప్రదాయకుడు, రామత్వోపనిషత్తు ఐశ్వర్యం రామపూజనాత్ అని చాలా స్పష్టంగా చెప్పింది. తచ్చరితం చరిత్రాయ తస్య నామ విముక్తయే. శ్రీరాముని విషయమై ఒక్కొక్క మార్గంలో ఉపాసించిన ఒక్కొక్క ఫలాన్ని నిర్దేశించబడింది. సీతారామస్వామి పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. రామాయణం శ్రద్ధతో చదివినా విన్నా మన ప్రవర్తన శీలము బాగుపడతాయి. ఆయన నామం మంత్రము ఉపాసిస్తే సంసారతారకం మోక్షప్రదం కాగలదు. కనుక శ్రీరామ చరిత్ర ఏ విధంగా విచారించిన ఐహిక ఆముష్మిక ఫలప్రదం అవుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపమే రామచంద్ర ప్రభువు. అందుకే స్వయంగా పట్టాభిషేకం జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు ధర్మస్థాపకుడు కనుకనే ఆయన ధర్మరాజు పట్టాభిషేకం జరిపించారు. మానవుని నిత్య జీవితంలో సంకటాల్లో ఎట్టి సన్నివేశాల్లోనైనా ఎలా ప్రవర్తించాలో శ్రీరామచరిత్రలో ఆ సన్నివేశం చూచి మానవుడు ఆ విధంగా ప్రవర్తించడమే ధర్మపథం. ప్రసిద్ధములైన పురుషార్థములు ధర్మార్థ కామోక్షములు కాగా అన్ని పురుషార్థాలు ధర్మముందే అనుబంధించబడినని రామచంద్రమూర్తి వారు చెప్పారు. ధర్మార్థ కామహం ఖలు తాతలోకే సమీక్షిత ధర్మఫలోదయేషు తే తత్ర సర్వేషు రసం సంయమే భార్యేవ అవశ్య అహిమతా సపుత్ర. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలం. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుతో చెప్పిన మాటలు ధర్మంలోనే ధర్మార్థ కామాలు 3 ఇమిడి ఉన్నాయి అని చూపించారు. ఈ విషయం రామచరిత్రలో ప్రతి సన్నివేశంలో కనబడుతుంది. ఇది ఒక దృష్టితో చూచినప్పుడు మానవ భావనలో ధర్మస్వరూపం నిర్ణయం. శ్రీరాముని పరమాత్మగా భావించినప్పుడు హనుమదాది భక్తులు, రామదాసు, పోతన, త్యాగరాజస్వామి మొదలగు వారు పరమభక్తులు మోక్షఫలాన్ని సాధించారు. మానవునిగా ఆలోచించినప్పుడు ధర్మభావం, మాధవునిగా భావించినప్పుడు కైవల్య స్థితి. ఈ రెండింటినీ అనుసంధానం చేసి పాశ్చాత్యశాయి వ్యంగ్య ప్రధానమైన మహాకావ్యంగా వాల్మీకి రామాయణాన్ని రచించారు. జన్మాంతర పుణ్య వశించేత శ్రీమద్ రామాయణ కావ్యాన్ని 60 సంవత్సరాల పైచలకు ప్రవచనం చేసే మహాభాగ్యం నాకు కలిగింది అని చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు. వాటి పరిష్కారాలకే చేయగా కలిగింది. ప్రవచనం చేయగా నాకే కొన్ని చోట్ల సందేహాలు కలిగాయి. వాటి పరిష్కారానికి పురాణాంతరాలు ఇతర గ్రంథాల్లో పరిశీలించిన విషయాల్ని ఆస్తికులకు తెలియపరచాలని ఆసక్తితో విక్రమనామ సంవత్సరంలో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి పవిత్ర ఆదేశంతో ఈ రామాయణ రహస్య దర్శిని పుస్తకాన్ని రాశారు. ఆయన రాశాను అది చెప్పుకున్నారు దాంట్లో అన్నమాట.
అది దాన్ని చక్కగా ధర్మప్రబోధం ప్రచురణ ప్రజలకు మనోవిజ్ఞానం కలిగించిన మల్లాది ధర్మప్రబోధం ట్రస్ట్ ద్వారా ఈ గ్రంథాన్ని జిజ్ఞాసులైన పాఠకులకు మరలా అందుబాటులోకి తీసుకొచ్చారు ఆయన అంతా అనమాట. కావాల్సిన వాళ్ళు అక్కడ ఆ ట్రస్ట్ నుంచి పొందొచ్చు అనమాట పుస్తకాలు. అదే ఈ క్రతువు విజయవంతం కావాలని ధర్మప్రబోధం ధార్మిక కార్యక్రమాల సాధన వారికి అనుకూలించాలని ఆ రాముడు ప్రార్థిస్తున్నాను అని మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పి దాన్ని అక్కడితో ముందు మాట ఆపారనమాట. దీంట్లో కొన్ని చాలా కష్టాలు చాలా ఉన్నాయి మంచివి. అవి కొన్ని నాకు తోచినంత వరకు నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం మేరకు నేను చేస్తాను, మీ అందరూ ఉంచుతాను. ఇది ఏమిటంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే నలుగురు తెలియాలి. ఇది మహాపండితుడు మళ్ళాంటి వాళ్ళని తలుచుకో స్మరణ. ఆయన మామూలు మాటల మనుషులు 96 సంవత్సరాలు జీవించారంటే కేవలం భగవద్గీత యొక్క ఆ సేవలో ఉండిపోయారు. అంటే నేను ఈ విషయంగా చెప్పింది నేను ఎక్కడో విన్నాను, అంటే దాంట్లో చదివాను కూడా అనుకుంటున్నాను, గుర్తులేదు నాకు పూర్తిగాను. కానీ ఆయన పాపం ఈ చిన్నతనం నుంచి జిజ్ఞాస ఉండిపోయింది. చెప్పేయాలి, పురాణాలు చెప్పేయాలి వాళ్ళందరికీ కనపడ్డా. అంటే ప్రతి ఊరు వెళ్ళారని చెప్పి కూడా తెలుసుకున్నాను. అప్పుడు అనుకున్నాను వెళ్ళిపోవడం, స్టవ్లో తీసుకోవడం, బియ్యాలు అక్కడ ఉంటే కొనుక్కోవడం. పాపం అంటే సొంత ఖర్చులే ఇంకేం లేదు, అడిగితే చాలు చెప్పేస్తూ ఉండేవారు. అలా ప్రవచనాలు మహానుభావుడైన మనం అంటే దానికోసం పుట్టాడు. నేను ఇప్పుడైతే చంద్రశేఖర శాస్త్రి గారు ఎలాగో నేను మీరట్ట వెళ్ళినప్పుడు ఈ ఆస్థాచనలో కూడా చూస్తున్నాను. శ్రీరామ్ బాపు అని చెప్పేసి అతను కూడా అంతే. ఆయన గుజరాత్ అయినో లేదా రాజస్థాన్ అది ఎవరో తెలియదు, కానీ ఉన్న అల్లకంబడి వేసుకుని చక్కగా తిరుగుతుండి ఎంత ఆయనకు ఏడుపు వచ్చేస్తుంటుంది రామాయణం చదువుతుంటే. నిజంగా రాముడి గురించి అంతలా చెప్తారు. అది ఒక్కొక్క ఘట్టం తీసుకున్నారంటే వాళ్ళకి ఆ తన్మయత్వం చెందిపోయారు. రాముడిలో ఎంత ఇదైపోతారో నాకు అనిపిస్తుంది అన్నమాట. మహానుభావుడు అంటే వీళ్ళు కేవలం కారణజన్ములు. అంటే ఒక యోగి ఆత్మకథలో అక్కడ చెప్తాడనమాట, ఒక లేయర్ దాటామంటే మనం, అంటే ఈ భూలోకం నుంచి కూడా దాటి పైకి వెళ్తారు కొంతమంది, అయితే సిద్ధులు చారణులు అంటారు కదా, అలాంటి వాళ్ళ దాంట్లో ఉండపుట్ట వాళ్ళకి ఈ రాగద్వేషాలు ఏమి ఉండవు. ఆ పరమాత్మ ఏం ఆజ్ఞిస్తూ ఉంటారు దానికి అలా చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు అక్కడికి. అది ఎందుకోసం ఇది ఎప్పుడు అరిగిపోదు, తరిగిపోదు, కరిగిపోదు. ఇది మీరు ఇది ఈ మన యొక్క హిందూ మతంలో ఉండే గొప్పతనం అది. ఈ దైవం గురించి ఆలోచిస్తూనే ఉంటాయి. ఎక్కడ దేవుడు అంటారు, కానీ అలాగా దేవుడు ప్రతి చోట ఉన్నాడు. ఇందుగలడు అందులేయడం సందేహమే అక్కర్లేదు బాబు. మనకి అందరిలోనూ ఉన్నాడు దేవుడు, మనం చూడగలిగితే చాలు. ఆ పరమాత్మని సేవ కనీసం రోజుకో మాటైనా నామస్మరణ చేసుకుందాం. మనం అందరిలోనూ కూడా ఆ రామ అన్న మాటలోనే ఉందని చెప్పి శివుడే చెప్పాడు. కేవలం ఇలాగ నాకు అనిపిస్తూ ఉండి, నాకు ఎందుకంటే అలా మహానుభావుల గురించి ఒక్కసారి చెప్పేస్తే నా మట్టికి నాకు ఏదో తృప్తిగా ఉంటుంది. జీవితకాలం ఎంతకాలం ఉంటుందో మనకి తెలియదు కదా. ఉన్నంతవరకు చెప్పుకుంటే ఏదో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. దాని గురించి కాదు, ఎందుకంటే నాకంటే మహానుభావులు ఎంతమంది చెప్పారు. నాకు కూడా అంటే ప్రతి వాడికి తనివి తీరదు. వ్యాస మహర్షే రామాయణం ప్రతి చోట, ప్రతి పురాణంలో ఎక్కడో చోట ఎక్కడ సందు దొరికితే అక్కడ దాంట్లో పెట్టేట అయినా కానీ తనివి తీరలేట. అంత మహానుభావ రామకథ అలాంటిది గొప్పది. అంతటి మహానుభావులు ఉన్నారు. దాని గురించి ఆయన గురించి స్మరించుకోవడం నా అదృష్టం. నేను వినిపిద్దామని మీకు అనుకుంటున్నాను. కాబట్టి భగవంతుడు అందరికీ చల్లగా చూసి అందరినీ చక్కగా ఆశీర్వదించాలని చెప్పేసి ఆయన కృప చూపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. స్వస్తి.